హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. వేసవికాలం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు వడియాల సీజన్ కూడా మనకి స్టార్ట్ అయిపోయినట్టే కాబట్టి వడియాలు పెట్టేసుకుందామండి. మేము కూడా చక్కగా వడియాలు పెట్టేసుకున్నామండి. చూడండి, మేము పెట్టిన వడియాలు ఎంత చక్కగా వచ్చాయో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై చేసిన తర్వాత కూడా వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. నేను ఒక చెంబు వరిపిండిని తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల జీరాని తీసుకున్నాము. 1 కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1/2 కప్పు బొంబాయి రవ్వ, కొంచెం కారము అండ్ సాల్ట్, ఒక గిన్నె అండ్ వాటరు. ఒక చెంబుకి కొలత 6 చెంబుల వాటర్ పడుతుందండి. మనం 1 చెంబు పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఈ 6 చెంబులు పడతాయన్నాను కదండి. అందులో 1 చెంబు వాటరు వరిపిండిలో వేసి కలుపుకోవాలండి. మిగిలిన 5 చెంబుల వాటర్ని కూడా మనం స్టవ్ పై పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలండి. అయితే ముందుగా ఈ వరిపిండిలో 1 చెంబు వాటర్ని వేసి మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగా మనము ఉండలు లేకుండా చాలా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఈ విధంగా కలిసేలాగా వరిపిండి కలుపుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాము. ఇవి గిన్నెలోకి నేను 5 చెంబుల వాటర్ని వేసుకున్నానండి. ఈ వాటరు కొంచెం హీట్ అయిన తర్వాత మనము 1 స్పూనున్నర సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. అలాగే 1 స్పూను కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంతమంది పండు మిర్చిని మిక్సీ పట్టి వేసుకుంటారు, కానీ నేనైతే కారమే వేసేస్తున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం వాటర్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం 1 కప్పు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక ఉడకనివ్వాలండి. సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడు మనము 1/2 కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు టిప్ ఏంటంటే బొంబాయి రవ్వ వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల అవి వడియాలనేవి విరిగిపోకుండా వస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీగా 1/2 కప్పు బొంబాయి రవ్వని అంటే సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి వడియాలు అనేవి విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి. వడియాలు పెట్టడం రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా రవ్వ అనేది ఉండలు కట్టకుండా కలిసేలాగా మనము వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు రవ్వ చూడండి చక్కగా ఉడుకుతుంది కదండి. రవ్వ అండ్ సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి బాగా. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న వరిపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇది కలుపుకుంటూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ వేసుకోవాలండి. ఈ వడియాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా బాగా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీలు మీకు చూపిస్తాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత వరిపిండి అనేది బాగా ఉడకాలండి. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం కూడా చాలా చక్కగా ఉడికినాయి. వరిపిండి అలాగే సూజీ వేసుకున్నాం కదండి, అవి అన్నీ చాలా చక్కగా ఉడికినాయి. అంటే ఇంకా కన్సిస్టెన్సీ ఇంకా మనకి చిక్కగా అవ్వాలండి. మూత పెట్టకండి, మూత పెడితే పొంగిపోతుందండి. మూత లేకుండానే వీటిని మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టామంటే మొత్తం గ్యాస్ నిండా వచ్చేస్తుంది, పొంగిపోతుంది పైకి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల జీరాను వేసుకుందామండి. జీరా అనేది ముందు వేసేయకూడదండి, ఫ్లేవర్ మారిపోతుంది. వడియాలు కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడ్డది, దించేసుకుంటున్నాము అనే టైంలో మనం జీరాని యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే టేస్ట్ అనేది కొంచెం వగరుగా వచ్చినట్టు వస్తుంది. ఈ టిప్ కూడా మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్. లాస్ట్లోనే జీరాని యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు వడియాలు మనం ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు డాబా పైన ఒక తడిపిన చీరని వేసుకున్నానండి. మనం కాటన్ చీరకుంటా కూడా ఇలా సిల్క్ చీరల్ని వాడటం మంచిదండి. ఎందుకంటే వడియాలు కూడా మనం తీసేటప్పుడు చక్కగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దూరంగా మనం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా. అప్పుడు మీకు వడియాలు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వడియాల్ని మనం పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మార్నింగే మనం పెట్టుకుంటే ఈవినింగ్కి ఇవి ఎండిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ మేము వడియాలు అనేవి తీస్తున్నాము. చాలా చక్కగా వస్తున్నాయి వడియాలు. ఈ తీసిన వడియాల్ని మేము పక్కన ఒక న్యూస్ పేపర్ పైన కవర్ పైన వేసుకుంటున్నాము. ఇవి మరొక 1 డే ఎండనిచ్చుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేసుకుంటే ఎంత చక్కగా వస్తున్నాయో వడియాలు. అంతే ఫ్రెండ్స్, రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.